మన చుట్టూ ఒక అదృశ్య సముద్రం ఉంది. అది మనల్ని నిరంతరం నొక్కుతూ ఉంటుంది. ఈ విశ్లేషణలో నీటిలో తేలియాడే ఒక సీసాతో మొదలుపెట్టి మనల్ని చుట్టుముట్టి ఉన్న ఆ అదృశ్య గాలి సముద్రం యొక్క రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక తేలియాడే సీసా, మనం పీల్చే గాలి, ఈ రెండింటికీ సంబంధమేంటి? వినడానికి చాలా వింతగా ఉంది కదా, కానీ వీటిని కలిపే ఒకే ఒక అదృశ్య శక్తి ఉంది. అదే పీడనం. దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒక అనుభవంతో మొదలుపెడదాం. ఎప్పుడైనా సరే ఒక ఖాళీ ప్లాస్టిక్ సీసాని నీటిలో ముంచడానికి ప్రయత్నించారా? అలా ముంచుతుంటే అది మన చేతిని పైకి నెడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఆ శక్తి ఎక్కడనుంచొస్తుంది? అక్కడ ఏం జరుగుతోందంటే రెండు శక్తుల మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఒకవైపు భూమి ఆకర్షణ శక్తి ఆ సీసాని కిందికి లాగుతూ ఉంటుంది, మరోవైపు నీరు మాత్రం దానికి వ్యతిరేకంగా పైకి నెడుతుంది. మరి రెండింటిలో ఏది గెలుస్తుంది? ఇదిగో చూడండి, ఆ సీసాన్ని మనం నీటిలోకి నెడుతున్న కొద్దీ ఆ పైకి నెట్టే బలం ఇంకా ఇంకా పెరుగుతోంది. అది మన చేతిని అడ్డుకుంటున్నట్టనిపిస్తోంది. ఇక మనం వదిలేశామంటే చాలు, ఒక్కసారిగా పైకి బాణంలా దూసుకొస్తోంది. సరే, నీరు పైకి నెట్టే ఈ బలం ఉంది కదా, దానికి సైన్స్లో ఒక పేరుంది. శాస్త్రవేత్తలు దీన్నే పీడనం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క పదం మన మొత్తం కథలో చాలా చాలా కీలకమైనది. పీడనం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక నిర్దిష్ట ప్రదేశంపై ఎంత బలం పడుతుందో అదే. సరే, ఈ సూత్రం నీటికి వర్తిస్తే మరి మన చుట్టూ ఉన్న గాలి మాటేంటి? రైట్, ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. నీటి ప్రపంచం నుంచి మనల్ని చుట్టుముట్టి ఉన్న గాలివైపు వెళ్దాం. కంటికి కనిపించదు కదా అని దాన్ని తక్కువంచనా వెయ్యొద్దు. మనం పీల్చే గాలికి కూడా నీటిలాగే నెట్టే శక్తి ఉందేమో. ఓసారి చూద్దాం. అసలు మన చుట్టూ ఉన్న గాలి నీటిని ఆపగలదా? అదెలా సాధ్యం? నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది కదా, కానీ ఒక చిన్న ప్రయోగంతో దీన్ని నిరూపించేద్దాం. ఓకే, ఏం చేద్దామంటే ఒక గాజు గ్లాస్ తీసుకుని దాని అడుగున కొంచెం పొడి దూదిని పెడదాం. ఇప్పుడా గ్లాస్ను జాగ్రత్తగా తలక్రిందులుగా తిప్పి నీళ్లున్న పాత్రలో పూర్తిగా ముంచెయ్యాలి. ఇప్పుడేమవుతుందననుకుంటున్నారు? దూది తడిచిపోతుందా? చూద్దాం మరి. వావ్, ఆశ్చర్యంగా ఉంది కదూ! దూది చూడండి, చుక్క నీళ్లు కూడా అంటకుండా పూర్తిగా పొడిగా ఉంది. ఎందుకంటే ఆ గ్లాస్లో చిక్కుకున్న గాలి ఉంది కదా, అది ఒక గోడలా అడ్డుపడి నీటిని లోపలికి రాకుండా ఆపేసింది. అంటే కంటికి కనిపించని గాలి పీడనానికి ఇంత శక్తి ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం ఒక అదృశ్యమైన గాలి సముద్రం అడుగున జీవిస్తున్నామన్నమాట. మరి ఈ గాలి సముద్రం బరువు ఎంత ఉంటుంది? దాని పీడనాన్ని కొలవటమెలా? ఇది శతాబ్దాలపాటు శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. ఈ పెద్ద చిక్కుముడిని విప్పింది ఇవాంజెలిస్టా టారిసెల్లి అనే ఒక శాస్త్రవేత్త. గాలి బరువును కొలవడానికి ఆయన ఒక అద్భుతమైన, చాలా సింపుల్ పరికరాన్ని కనిపెట్టాడు. అదే భారమితి, ఇంగ్లీష్లో అయితే బారోమీటర్. టారిసెల్లి తన ప్రయోగంలో ఒక చాలా విచిత్రమైన విషయం గమనించాడు. సాధారణ వాతావరణంలో ఆ భారమితిలోని పాదరసం ఎప్పుడూ ఒకే ఎత్తులో ఆగిపోతుంది. అది కూడా సరిగ్గా 76 సెంటీమీటర్ల దగ్గర. కాని అసలు ఎందుకు? 75 కాదు, 77 కాదు, సరిగ్గా 76 సెంటీమీటర్ల దగ్గరే ఆ పాదరసం ఎందుకు ఆగిపోతుంది? దీని వెనుకున్న అసలు రహస్యమేంటి? దానికి సమాధానం ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్లో ఉంది. ఒక త్రాసులా ఊహించుకోండి. ఒకవైపు గొట్టంలోని పాదరసం బరువు దాని కిందికి లాగుతూ ఉంటుంది. అదే సమయంలో మరోవైపు గిన్నెలో ఉన్న పాదరసం మీద గాలి తన పీడనంతో పైకి నెడుతుంది. ఈ రెండు బలాలు ఎక్కడైతే సమానమవుతాయో సరిగ్గా అక్కడే పాదరసం కదలకుండా ఆగిపోతుంది. ఈ బ్యాలెన్సింగ్ని మనం ఒక చిన్న మ్యాథ్స్ ఈక్వేషన్తో కూడా చెప్పొచ్చు. అస్సలు కంగారు పడద్దు, ఇది చాలా చాలా సింపుల్. చూద్దామా? ఓకే, స్టెప్ 1. ముందుగా గిన్నెలో ఉన్న పాదరసం మీద మన చుట్టూ ఉన్న గాలి అంటే వాతావరణం కలిగించే బలాన్ని చూద్దాం. దీన్ని సింపుల్గా పీడనం పీని ఆ వైశాల్యం ఏతో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో పీ ఇంటూ ఏ. ఇక స్టెప్ 2. మరోవైపు గొట్టంలో ఉన్న పాదరసం బరువు. ఇది 4 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. 1 గొట్టం యొక్క వైశాల్యం ఏ, 2 పాదరసం ఎత్తు హెచ్, 3 దాని సాంద్రత అంటే డెన్సిటీ రో,
ఇంకా 4 గురుత్వాకర్షణ జీ. వీటన్నింటినీ కలిపితే మనకు దాని బరువు వస్తుంది. ఇక ఫైనల్ స్టెప్. ఈ 2 బలాలు సమానమన్నాం కదా, అంటే P ఇంటూ A = A ఇంటూ H ఇంటూ ρ ఇంటూ G. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్కి 2 వైపులా A అంటే వైశాల్యం ఉంది, సో అది క్యాన్సల్ అయిపోతుంది. చివరకు మనకు మిగిలేది ఏంటి? ఫిజిక్స్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫార్ములా P = hρg. అంటే దీని అర్థం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం కేవలం ఆ పాదరసం ఎత్తు హెచ్ని కొలిస్తే చాలు, మన తలమీద ఉన్న మొత్తం గాలి సముద్రం యొక్క పీడనాన్ని ఖచ్చితంగా అక్షరాలా చెప్పేయొచ్చన్మాట. మరి ఇంతకీ ఆ పీడనం ఎంత ఉంటుంది? ఇది వింటే ఆశ్చర్యపోతారు. మన భూమి మీద ప్రతి ఒక్క చదరపు సెంటీమీటరు మీద ఉన్న గాలి బరువు సుమారుగా 1 కిలోగ్రాము. ఒక్కసారి ఊహించుకోండి. ఒక్క నిమిషం ఆగండి. మన శరీరం మీద ప్రతి చదరపు సెంటీమీటర్ మీద 1 కిలో బరువు పడుతుంటే మరి మనకా బరువు ఎందుకు తెలియట్లేదు? మనం ఎందుకు నలిగిపోవట్లేదు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.